హాయ్ ఫ్రెండ్స్, అగరబత్తి ప్యాకెట్లను నేను క్రియేటివ్గా ఇలా చేసి చూపిస్తున్నాను మీకు. ఈ అట్టపెట్టెలని మనం రకరకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. దీని మీద ఫ్లవర్స్ డిజైన్ ఉంది. దాన్ని నేను ఎంతవరకు ఫ్లవర్స్ ఉన్నాయో దాని వరకు కట్ చేసుకుని రిబ్బన్ అయితే తీసుకున్నాను. అది కూడా గోల్డ్ కలర్ రిబ్బన్ని తీసుకొని దాన్ని స్టాప్లర్లో పిన్ చేశాను అనమాట. పిన్ చేసి దాన్ని ఎలాగ మనం రకరకాలుగా వాడుకోవచ్చు అనేది మీకు ఈ వీడియో ద్వారా నేను చూపిస్తున్నాను. చూసి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని టిప్స్ అయితే నేను ఇందులో చూపిస్తున్నాను. అగరబత్తి ప్యాకెట్లు మనకి దళసరిగానే ఉంటాయి కదండి, వాటిని మనం అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా. అలాగా కాకుండా మనం దాన్ని ఎలాగ యూస్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను అనమాట. ఇలాగ 2 హ్యాండిల్స్ అయితే నేను గోల్డ్ కలర్ రిబ్బన్తో నేను పిన్ చేసి పెట్టాను అనమాట. దాన్ని మనం ఎక్కడైనా గోడకి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే చిన్న చిన్నవన్నీ మనం ఈ అగరబత్తి డబ్బా ప్యాకెట్లో అయితే బ్యాగ్లో అయితే మనం వేసుకోవచ్చు. ఇలాగ షాంపూ ప్యాకెట్లు మనం ఎక్కడైనా క్యారీ చేసుకోవాలనుకున్నా కూడా, అలాగే మన ఇంట్లో ఉన్న షాంపూ ప్యాకెట్లు ఉంటే వాటిని ఇలాగ నెయిల్ కట్టర్ని, అలాగే సీజర్స్ని మనం ఇలాగ హ్యాంగింగ్ చేసుకుని దానికి పెట్టుకోవచ్చు. అలాగే ఓడోనిల్ బాత్రూంలో పెట్టుకుంటాం కదండి, ఓడోనిల్ ఫ్రెషనర్ని కూడా ఇందులో మనం పెట్టుకోవచ్చు. అలాగే చిన్న చిన్న కీస్ ఉంటాయి కదా, సింగిల్ కీస్ అనేవి మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇట్లాగా ఇందులో మనం తయారు చేసుకున్న దాంట్లో పెట్టుకోవచ్చు. అలాగే కాయిన్స్ని కూడా మనకి అస్తమానం వెతుక్కోక లేకుండా ఇలా కాయిన్స్ని కూడా ఇందులో మనం వేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఫోన్కి సంబంధించిన కీస్ ఉంటాయి కదండి, ఆ కీస్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం, వాటిని కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. అలాగే బాత్రూంలో ఫ్రెషనర్కి, రూమ్ ఫ్రెషనర్కి మనం ఇంకా రకరకాల వాడుతూ ఉంటాం కదా. అలా కాకుండా నేను హారతి కర్పూరం అయితే యూస్ చేశాను. దీన్ని డైరెక్ట్ మనం అందులో వేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.